భారతంలో ఎందరో రాజకీయ నేతల పేర్లు వింటుంటాం. పెద్ద పెద్ద పదవులు అధిరోహించిన వారిని చూస్తూ ఉంటాం. కానీ వీరిలో ప్రజలు గుర్తుంచుకునేవారు కొందరు. అలాంటి వారి నాయకుడెవరు? తెలుగు నేలపై నడక ప్రారంభించి దేశమంతా వ్యాపించాడు. ఆయన బట్టలు ఆయన ఉతుక్కునేవాడు. పార్లమెంట్కు సైకిల్ పై వెళ్లేవారు. ఆయన మాట్లాడుతుంటే నాటి ప్రధాని నెహ్రూ గారు నోట్స్ రాసుకునేవారు. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా సామాన్యుడిగా ఉండడం ఎలా అని చేసి చూపించిన నాయకుడు ఆయన. ప్రజల్లో కలిసిపోయిన ప్రజానేత, మహామనిషి పుచ్చలపల్లి సుందరయ్య. ఆ మహనీయుడి 40వ వర్ధంతి సందర్భంగా ఆయన శిష్యుడు కెఎస్ లక్ష్మణ్ గారితో మాట్లాడి ఆయన గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఆ మహనీయుడి 40వ వర్ధంతి సందర్భంగా ఆయన శిష్యుడు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ గారితో మాట్లాడి ఆయన గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. 40 సంవత్సరాలు చనిపోయిన మనిషి గురించి ఇప్పటి సమాజం ఇంకా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం, దీన్ని మీరు ఎలా చెప్తారు? అంటే ఆయన వ్యక్తిగత విషయాలు కానివ్వండి, ఆయన్ని ఇంకా ఫాలో అవుతూ చాలా మంది శిష్యులు ఉన్నారు. సో మీరు దాని గురించి చెప్పండి. ఆయన మరణించి 4 దశాబ్దాలైంది. అంటే 1985లో మరణించారు. నేను అనుకుంటాను ఇంకో 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన్ని భారత సమాజం తలుచుకుంటూనే ఉంటుందనేది నా అభిప్రాయం. దానికి 2 కారణాలు ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారు, పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్ళేవారు, ఆయన బట్టలు ఆయనే ఉతుక్కున్నారు. అవన్నీ కూడా నిరాడంబరతకు సంబంధించినటువంటి అంశాలు. భారత రాజకీయ వ్యవస్థలో నిరాడంబరతకి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. అందుకనే సుందరయ్యని కమ్యూనిస్ట్ గాంధీ అని పిలిచేవాడు చాలా కాలం పాటు. కానీ నేను నిరాడంబరత పక్కన పెడితే మనం దేశ రాజకీయ వ్యవస్థ మీద ఆయన ఒక ముద్ర వేసాడు. ముఖ్యంగా జాతీయోద్యమ నాయకుడిగా. వాస్తవంగా పుచ్చలపల్లి సుందరయ్య తొలి దశలో ఉప్పు సత్యాగ్రహం జరిగే సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్లో ఆయన పనిచేశాడు. కానీ ఆ రోజు జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమం పట్ల అనుసరించిన విధానాలు ఆయన నచ్చలేదు. ఆ క్రమంలో ఆయనకి అమీర్ ఐదర్ ఖాన్ అనే ఒక కమ్యూనిస్ట్ పరిచయం అయి ఆయన్ని కమ్యూనిస్ట్గా మార్చారు. సో 1947 నుంచి 1947 దాకా కూడా ఆయన భారత జాతీయోద్యమంలో స్వాతంత్ర్యం ఎలా తేవాలనే దానికి కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 1946లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. 46 నుంచి 4 ఏళ్ల పాటు అది ఒక మహత్తరమైనటువంటి పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ఈ దేశం ముందు అనేక ప్రశ్నలు తీసుకొచ్చింది. భూమి సమస్య ఎలా పరిష్కరించాలి, విప్లవ వ్యూహం ఎలా ఉండాలి, ఇలాంటి అనేక సమస్యలు తెలంగాణ సాయుధ పోరాటం ముందుకు తీస్తే ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గొప్ప నాయకుల్లో సుందరయ్య ఒకరు. అంతేకాదు ఆ తర్వాత ఆయన వీర తెలంగాణ సాయుధ పోరాటం అనే ఒక పుస్తకం కూడా రాశారు. అలాగే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన మరణించేదాకా కూడా 1985 దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి జాతీయ ప్రధాన కార్యదర్శిగాను, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగాను, మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శిగాను పనిచేశారు. ఈ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యక్షంగా భారతదేశంలోకి అధికారంలోకి వచ్చి ఉండకపోవచ్చు, కానీ కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రభావం భారతదేశం మీద గణనీయంగా ఉంది. ముఖ్యంగా
పేదల హక్కులు పరిరక్షించడంలో కానీ, అలాగే ముఖ్యంగా భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత కాపాడటంలో కానీ, భూమికి సంబంధించినటువంటి ప్రశ్నలు, భూమి మనలాంటి సమాజాల్లో అత్యంత కీలకమైనటువంటి ల్యాండ్ క్వశ్చన్ అంటాం. భూమికి సంబంధించినటువంటి అంశాలు ఎజెండాలోకి తీసుకురావడంలో కానీ సుందరయ్య కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అలాగే ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ అంటాం, ఆ లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్ ఏర్పడాలని ఆయన వాదన చేశారు. ఆయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే ఒక పుస్తకం, గొప్ప పుస్తకం రాశారు. అంటే విశాలాంధ్ర కనుక ఏర్పడితే ఏ విధంగా ప్రజలు అభివృద్ధి చెందాలని ఆయన వివరించారు. అంతే, ఇంకో ముఖ్యమైన విషయం మీకు తెలియజేస్తారు. నీరు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీరు ఏ విధంగా వాడబడాలి, ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం అనే ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. నిజంగా ఆయన ఆ పుస్తకంలో రాసిన విధంగా కనుక నీరు గోదావరి, కృష్ణ, పెన్న ఈ నదులు నీరు వాడుంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందేది. ఈ విధంగా ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాదు ఆయన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం గురించి, పేదల గురించి, గ్రామీణ పేదల గురించి, అలాగే నీటిపారుదల రంగం గురించి అనేక రచనలు చేశాడు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అంతేకాదు ప్రజాప్రతినిధిగా కూడా రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు. దాంతోపాటు ప్రస్తుత కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనే కొన్ని విలువలు ఆయన నెలకొల్పడం జరిగింది. అందుకని ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మనం చూసినప్పుడు సుందరయ్య లాంటి వ్యక్తులు, సుందరయ్య లాంటి ఆదర్శ రాజకీయ నాయకులు, సుందరయ్య లాంటి వారు ఎందుకు అవసరం ఈ రాజకీయ వ్యవస్థకి, ఈ సమాజానికి ఎంత అవసరం అనేది మనకు తెలియజేస్తుంది. మీకు తెలిసిన సుందరయ్య గారి గురించి మాకు చెప్పండి. అంటే సుందరయ్య గారు నేను ప్రత్యక్షంగా చూశాను, ఆయనతో అనేక సార్లు చర్చించడం జరిగింది. ఎందుకంటే 1985లో ఆయన మరణించారు. మరణించే సమయం నాటికి ఆయన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యదర్శిగా ఉన్నాడు. సో కమ్యూనిస్ట్ పార్టీ మనందరికీ తెలుసు మార్క్సిజం లెనినిజం ఆధారంగా ఏర్పడి పనిచేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్ని దోపిడీ నుంచి విముక్తి చేయటం. సో భారత కమ్యూనిస్ట్ పార్టీకి 1947 స్వాతంత్రం వచ్చేదాకా ఒకటే ఆలోచన, స్వాతంత్రం రావాలి. స్వాతంత్రం వచ్చాక, స్వాతంత్రం వచ్చింది, మరి భారతదేశంలో ప్రజల విముక్తి జరగాలంటే ఈ దేశంలో విప్లవం రావాలి. కాబట్టి విప్లవం ఎలా రావాలి, దాని ఎత్తుగడలు ఎలా ఉండాలి, దాని ఆలోచనలు ఎలా ఉండాలి, సుందరయ్య పెద్ద ఎత్తున ఆలోచన చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీలో చర్చించాడు. కమ్యూనిస్ట్ పార్టీ విధానంగా దాన్ని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యదర్శిగా దాదాపు 1964 నుంచి ఆయన దాదాపు 14-15 ఏళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యదర్శిగా పనిచేశారు. నేను ప్రత్యక్షంగా ఆయన చూసినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ని ఎలా నిర్మించాలి, ఏం చేయాలి అని ఆయన సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసేవారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలను ఏ విధంగా తయారు చేయాలి, ఆయన అనేక క్లాసులు తీసుకున్నాడు. ఆ కొన్ని క్లాసులకి నేను కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి ఆయన సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసేవాడు. ఈ ఆలోచనలు అన్నీ కూడా నేను ఆయన దగ్గర గమనించడం అనేది జరిగింది. మరి దేశ సమగ్రతను ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఆంధ్రప్రదేశ్లో పేదలకు సంబంధించి, గ్రామీణ పేదలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి, వ్యవసాయ కార్మికులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి వాళ్ళ యొక్క అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి సుందరయ్య గారు అపారమైన కృషి చేశారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, సుందర రామిరెడ్డి నుండి సుందరయ్యగా ఎప్పుడు మారారు ఆయన? యాక్చువల్గా పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1 ఆయన నెల్లూరు జిల్లాలో అలగానిపాడు అనే ఒక గ్రామంలో జన్మించారు. వాస్తవంగా ఆయన భూస్వామి కుటుంబంలో జన్మించారు. కానీ చిన్నతనం నుండి కూడా ఆయన స్వగ్రామంలో కూడా పేదలంటే ఆయన అభిమానంగా ఉండేవారు. అప్పుడు జాతీయోద్యమ పోరాటం జరుగుతుంది కాబట్టి
ఆయన కూడా ఆ పోరాటంలో పాల్గొన్నాడు. వాస్తవంగా మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని మనం శాసనోల్లంఘన ఉద్యమం అంటాం. ఆ ఉప్పు సత్యాగ్రహానికి పిలిపించినప్పుడు ఆయన కూడా అందులో పాల్గొన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తగానే అందులో పాల్గొన్నాడు. కానీ 2 అంశాలు ఆయన్ని కమ్యూనిస్ట్గా మార్చింది. ఒకటి, ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళతో ఒక ఇర్విన్ ఒడంబడికని కుదుర్చుకుని ఆ ఉద్యమాన్ని సడన్ గా నిలుపుదల చేశాడు. ఏమిటి ఇలా నిలిపివేశాడు? కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. రెండోది, ఆయన్ని ప్రభావితం చేసినటువంటి అంశం 1929లో ప్రపంచంలో గొప్ప ఆర్థిక సంక్షోభం సంభవించింది. అనేక దేశాలు ఆ సంక్షోభానికి గురైనాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియాతో సహా అనేక దేశాలకు గురైనాయి. కానీ ఆనాడు 1929లో సోవియట్ యూనియన్ ఒక సోషలిస్ట్ రాజ్యం, ఒక కమ్యూనిస్ట్ రాజ్యం, ఆ రాజ్యం మాత్రం ఈ సంక్షోభానికి గురి కాలేదు. ఈ 2 అంశాలు కూడా సుందరయ్య గారిని ప్రభావితం చేసింది. ఓకే సార్, ఇందాక మీరు మాట్లాడినట్టుగా నదుల గురించి ఆయన ఎన్నో పుస్తకాల్లో ప్రస్తావించారని చెప్పారు. అండ్ అలాగే దేశవ్యాప్తంగా కూడా నదుల అనుసంధానం గురించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అప్పట్లోనే ఆయనకి వాటి మీద అంత అవగాహన ఎలా వచ్చిందంటారు? అంటే ఆయన ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో 1945 నుంచి కూడా ముఖ్య పాత్ర పోషించారు. జాతీయ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. భారతదేశ స్వభావాన్ని అర్థం చేసుకున్నారు. భారతదేశంలో ఈ కోట్లాది ఎకరాల భూమి అది సారవంతం అయితేనే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారని నమ్మారు. అందుకని భారతదేశంలో కూడా నదుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, నదీ జలాల్ని ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా ఆయన అవగాహన కలిగి ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి పుస్తకం రాశారు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం. మీకు తెలుసు, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం సుమారు 1200 టీఎంసీ నీళ్లు గోదావరి నదిలో వృధాగా వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజు కూడా కృష్ణానదికి సంబంధించి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో కూడా కృష్ణానదిలో సుమారు 800 టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి కృష్ణానదీ జలాలు, అలాగే ఈ గోదావరి నదీ జలాలు, పెన్నా నదీ జలాలు, ఇతర చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. వీటన్నిటినీ ఉపయోగించుకుని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్ని కూడా ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అన్ని ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలి. నదులే కాదు, ఆంధ్రప్రదేశ్లో అనేక వాగులు ఉన్నాయి. ఆ వాగుల నీటిని కూడా ఎలా ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకం ఈ రోజుకి నదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైనటువంటి పుస్తకం. అంటే మనం భగవద్గీత లాంటి పుస్తకం అంటారు చూశారు, ఆ విధంగా నదీ జలాల ఉపయోగానికి సంబంధించినటువంటి పుస్తకం. అయితే ఈ రోజుకి అది అమలు జరగలేదు. ఇవాళకు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. విషయాలు భూమి మీద నుంచుని ఆలోచించకుండా ఎక్కడెక్కడో నుంచుని ఆలోచన చేస్తున్నారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా ముందు సుందరయ్య రాసినటువంటి పుస్తకాల్ని చదవాలని నేను కోరుతున్నాను. అలాగే ప్రతి లెజిస్లేటర్ కూడా, ప్రతి శాసనసభ్యుడు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుందరయ్య చేసినటువంటి ప్రసంగాల్ని 2 వాల్యూమ్స్గా ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి కమిటీ ప్రచురించింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రచురించింది. సుందరయ్య చేసినటువంటి అమూల్యమైనటువంటి ప్రసంగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చేసినటువంటి అనేక సూచనలు ఆ ప్రసంగాల్లో ఉన్నాయి. ప్రతి లెజిస్లేటర్ కూడా వాటిని చదవాలి. నేను కూడా వాటిలో చాలా ఉపన్యాసాలను చదవటం జరిగింది. అందుకని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యులు, లోక్సభ పార్లమెంటు సభ్యులు కూడా సుందరయ్య గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ వర్ధంతి సందర్భంగా భావిస్తున్నాను. సార్, సుందరయ్య గారు ఎంతో మందికి స్ఫూర్తి. ఆయన అంటే ఆయన్ని అనుసరించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆయన్ని చూసిన వాళ్ళు, ఆయన్ని చూడని వాళ్ళు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి మహనీయుడికి స్ఫూర్తి ఎవరు? అంటే సుందరయ్యకి స్ఫూర్తి ప్రధానంగా అమీర్ హైదర్ ఖాన్. ఇందాక నేను చెప్పాను, అమీర్ హైదర్ ఖాన్ ఆయన్ని కమ్యూనిస్ట్గా మార్చాడు. ఆ కమ్యూనిస్ట్గా మార్చిన క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకి సుందరయ్య పూనుకున్నాడు. 1934లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు కమిటీ ఏర్పడటంలో సుందరయ్య కీలక పాత్ర పోషించాడు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు కేరళ అనేది సపరేట్గా లేదు. కేరళగా ఉన్న ప్రాంతం, ఆనాడు తమిళనాడుగా ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతాలన్నీ కూడా
ఈ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడానికి కానీ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చెందడానికి కానీ సుందరయ్య కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా సుందరయ్య గొప్పతనం ఇంకోటి కూడా ఉంది, మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రధానంగా రైతులు కూలీలు ఈ సమాజంలో ముఖ్యమని భావించాడు. అందుకని రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి 1936లో ఆల్ ఇండియా కిసాన్ సభ అంటే అఖిల భారత రైతు సంఘం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలోనే అనేక రకాలైన పోరాటాలు ఉద్యమాలు ఆంధ్రాలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ జరిగింది. దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయ కార్మిక సంఘం. ఆయన వ్యవసాయ కార్మిక సంఘాన్ని భారతదేశంలోనే మొట్టమొదట ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా అలగానిపాడు ఆయన స్వగ్రామం. ఆ స్వగ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆ వ్యవసాయ కార్మిక సంఘమే తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే భారతదేశ వ్యవసాయ కార్మిక సంఘంగా మారింది. ఈ రోజుకి వ్యవసాయ కార్మిక సంఘం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు. వ్యవసాయ కూలీలకి ఇవాళ కూడా 200 రూపాయల కంటే ఎక్కువ ఉపాధి రానటువంటి అంశం. అంటే వాళ్ళు 30 రోజులు పనిచేస్తే ఒక 6,000 వస్తాయి అన్నమాట. అలాంటి వ్యవసాయ కార్మికుల కోసం రైతాంగం కోసం సుందరయ్య చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. అలాగే విద్యార్థుల్ని సమీకరించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే యువజనులు జాతీయోద్యమంలో యువజనులు ఉండాలని చెప్పేసి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు వాళ్ళు ఉరితీయబడిన తర్వాత వాళ్ళని ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళని ఉద్యమంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించాడు. అందువల్ల సుందరయ్య స్ఫూర్తి ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి యువజనులు కానీ విద్యార్థులు కానీ అలాగే రాజకీయ నాయకులు ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అజ్ఞాత జీవితంలో ఉన్న మహిళా కామ్రేడ్స్ అండ్ అలాగే పిల్లల గురించి ఆయనకున్న భావన గురించి కొండపల్లి కోటేశ్వరమ్మ గారు నిర్జల వారధి అనే పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఎంత గొప్పగా వ్యాఖ్యానించారంటే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వడ్డిస్తుంటే ముందుగా మీరు తినండి వాళ్ళకి వడ్డించారని చెప్పి ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అంటే ఎంత గొప్పగా ఆయన మనస్తత్వం ఎంత గొప్పదని చెప్పి ఆ పుస్తకంలో రాయడం జరిగింది. దాని గురించి మీ మాటల్లో ఆ విషయంలో సుందరయ్య గారు మనందరికీ తెలుసు, గొప్ప ఆదర్శనీయుడు. అంటే మీరు చెప్పిన దాన్ని ఇంకో భాషలో చెప్తాను మీకు. సుందరయ్య గారు ఒక మహారాష్ట్ర మహిళని వివాహం చేసుకున్నాడు, లీల. ఆవిడ లీలమ్మ గారు అనేవాళ్ళు లీల. వారు పిల్లలు పుడితే భవిష్యత్తులో ఉద్యమాలు పాల్గొనడానికి ఇబ్బందిగా ఉంటుంది, అలాగే భవిష్యత్తులో మనకు స్వార్థం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇరువురు ఆలోచించుకుని వాళ్ళు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. మనం ఎక్కడ చరిత్రలో వినం ఈ సంఘటన. వాళ్ళిద్దరూ కూడా మన స్వార్థం పెరగకుండా ఉండాలి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో పిల్లలు పుట్టకుండా వారు ఆపరేషన్ చేయించుకోవడం అనేది చరిత్రలో అతి నిలిచిపోయే గొప్ప విషయం. అంతేకాకుండా వారు మహిళల్ని ఎంతో గౌరవించేవాళ్ళు, మహిళలు ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి వారు కోరుకునేవారు. అందుకనే కొండపల్లి కోటేశ్వరమ్మ గారు ఆ పుస్తకంలో రాయటం జరిగింది. ముఖ్యంగా ఆయన జెండర్ ఈక్వాలిటీ. ఈరోజు మనం ఏదైతే స్త్రీ పురుష సమానత్వం మాట్లాడుతున్నాం అది ఆ రోజే ఆయన, ఇవాళ మనం 100 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఆయన ఆ రోజుల్లోనే పురుషులు స్త్రీలు సమానమైన హక్కులు ఉండాలి, వాళ్ళని గౌరవించబడాలి, వాళ్ళు ఉద్యమంలో రావాలని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. దాన్ని ఆచరించి కూడా ఆయన్ని చూపించి ఆ రకమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని వారు గడపడం జరిగింది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఒక స్పెషల్ డ్రైవ్. సో మళ్ళీ చూస్తూనే ఉండండి యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.